హాయ్ అండి. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. ఇక్కడ మా కాలనీకి అయితే రైస్ బండి వచ్చిందండి, రేషన్ బండి. అక్కడ రేషన్ తీసుకోవడానికి అయితే వెళ్ళాం మేము. మీలో ఎంతమంది ఇలా రేషన్ బియ్యం తీసుకుంటారండి? అంటే వాళ్ళకి ఇచ్చేయకుండా మనీకి. నేనైతే తీసేసుకుంటాను. మా ఏరియాలో కూడా కొంతమంది ఉన్నారు, అమ్ముకుంటారు వాళ్ళకే. నేనైతే తీసుకుంటాను, ఎందుకంటే దోసకైనా పనికి వస్తుంది, సంగడి చేసుకోవడానికైనా పనికి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మాకు బియ్యం లేనప్పుడు, అంటే సడన్గా అయిపోయినప్పుడు, అప్పుడు చేతిలో అమౌంట్ లేనప్పుడు మేమైతే స్టోర్ బియ్యమే తింటామండి. మాలాగా ఎంతమంది స్టోర్ బియ్యం తినే వాళ్ళు ఉన్నారు ఉంటే కమెంట్ చేయండి. మీరు సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదండి. లేని పరిస్థితుల్లో అది తినడంలో తప్పేం లేదు, అదేం తప్పు కాదు కదా. నేనైతే స్టోర్ బియ్యం తింటాను, మా ఇంట్లో మా వారు కూడా తింటారు. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండు నేను వచ్చాము. ఈ అంకుల్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ అండి. ఆ అంకుల్ తీసుకుంటున్నారు. అంకుల్ తీసుకున్న తర్వాత నేను మా ఫ్రెండ్ తీసుకుంటున్నాము రైస్. ఇక్కడ మేము ఆధార్ కార్డులు అవన్నీ వరుసగా పెడతాము. అంటే ఎవరు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, వాళ్ళు తెచ్చుకున్న దాన్ని బట్టి అవన్నీ వరుసగా పెడతాము. ఆ పేర్లను బట్టి పిలిచి తంబేయించుకుంటారండి. రైస్ ప్రతి నెల నేనైతే తీసుకుంటాను, వాళ్ళకైతే ఇచ్చేయను, ఎందుకంటే మాకు రైస్ అవసరం. ఇంకా మాలాగా రైస్ తీసుకునే వాళ్ళు ఉన్నారా అండి? మీ కాలనీకి కూడా, మీ ఏరియాలో కూడా ఇలా రైస్ బండి వస్తుందా? అంటే ప్రభుత్వం మారినా కూడా మాకైతే రైస్ బండి వస్తుంది. ఇట్లా రైస్ బండి రావడం ఆగిపోవడం ఏమైనా జరిగిందా? మాకైతే వస్తుందండి. ఆగిపోతుందేమో అని అనుకున్నాను. ఇది మా కాలనీ అండి. మా ఇల్లు అయితే అంతకుముందు వీడియోలో నేను చూపించాను మీకు. ఇక్కడ అందరూ రేషన్ తీసుకోవడానికి వచ్చారు. ఇక్కడ రేషన్ తీసుకోవడం అయిపోయిందండి. నేనైతే ఆఫ్టర్నూన్ డ్యూటీకి వెళ్తున్న టైంలో మా హస్బెండ్ వాళ్ళ చెల్లి వాళ్ళు బయట కనిపించారండి పని చేసుకుంటూ. ఆ అమ్మాయి బాబుని తీసుకుంది. అక్కడికి వెళ్ళాం మేము. పిల్లల్ని అయితే ఎంత బాగా చూసుకుంటారో అండి, అంత ఓపిక వాళ్ళకి. అసలు వాళ్ళ చెల్లికి అయితే ఫీవర్ అండి ఫుల్గా. అయినా బాబుని చూసి కొంచెం యాక్టివ్ అయ్యి ఆ సంతోషంలో అల్లుడిని పట్టుకొని ముద్దులాడడం, అల్లుడితో బాగా ఆడుకుందండి. కొంతమందికి మనం చెప్పాలి. ఇప్పుడు సపోజ్ మా అన్న ఉన్నాడండి, మా అన్న కూతురు పుట్టినప్పుడు నీళ్ళు అనమాట వదినకి. అప్పుడైతే నా కూతురుని ఎత్తుకోమా అని చెప్పి మా అన్న అడిగాడు. ఇంకా అట్లా మనం అడగాల్సిన అవసరం లేదు కదా. పిల్లల్ని చూస్తే ఎవరికైనా ముద్దు రావాలి, ఎత్తుకోవాలి అనిపించాలి. మనం చెప్పేది ఏంటండి, చండాలంగా బాగోదు కదా. ఇంకా వీళ్ళైతే మా అమ్మమ్మ చనిపోయినప్పుడు కూడా చాలా హెల్ప్ చేశారండి. వీళ్ళు చాలా హెల్ప్ చేశారు మా ఆయనకి. ఎంత అంటే ఇంకా చెప్పలేము. వీళ్ళే లేకపోతే ఎట్లా ఉండేదో పరిస్థితి అనిపించింది. వీళ్ళు చేశారు. ఇంకా సాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళ పేర్లు అయితే నాకు తెలీదు, వీళ్ళ గురించి అయితే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. వీళ్ళిద్దరూ సచివాలయం ఎంప్లాయీస్ అండి. మా హస్బెండ్ వాళ్ళ చెల్లి, అంటే చిన్న ఆయన వాళ్ళ, అంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళ కూతురు. సొంత చెల్లెళ్ళే ఈ రోజుల్లో హెల్ప్ చేయరు. సొంత చెల్లి అన్న వాళ్ళే ఇలా ఉండరు, అంత బాగుంటారు వీళ్ళు. ఇంకా అన్న కొడుకు అనగానే అమ్మాయికి రెక్కలు వచ్చేసినాయి. బాబుని అయితే చాలా బాగా ఆడిస్తుందండి. ఈ అమ్మాయి వాళ్ళ అక్క తీసుకుందనమాట బాబుని. ఆమె డ్యూటీకి వెళ్ళిపోయింది, వీళ్ళు చూసుకుంటున్నారు. అమ్మాయి వాళ్ళ పిల్లలండి, వాళ్ళు చాలా ఇష్టంగా చూసుకుంటారు. నేను కూడా వెళ్ళానండి అక్కడికి. డ్యూటీ అయిపోయినాక మా హస్బెండ్ అక్కడికి తీసుకెళ్ళారు, బాబుని వాళ్ళ దగ్గరే ఉంచేసి. ఇక నేను అక్కడికే వెళ్ళాను. వాళ్ళతో చాలా సరదాగా అనిపించిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ ఇంట్లో అట్లా సరదాగా ఉండడం. అయితే ఎంత బాగా చూసుకున్నారో బాబుని. బాబు ఏడుస్తున్నాడని చెప్పేసి నాకైతే ఫోన్ చేయలేదు. అంటే తను కూడా మదరే కదండి, చిన్నపిల్లల్ని చూసుకుంది కాబట్టి. బనానా అనేది పెట్టింది. బనానా అనేది సాఫ్ట్గా నలిపేసి పెడుతుందంట. మా హస్బెండ్ నన్ను వదిలిపెట్టి వచ్చేలకి బాబుని కాళ్ళ మీద పండేసుకుందంట, కాళ్ళ మీద పిల్లో పెట్టుకొని. అట్లా వాళ్ళకి కొన్ని ట్రిక్స్ తెలుసు కదండి, ఆల్రెడీ పిల్లల్ని చూసుకున్న వాళ్ళు కదా. అలా కొన్ని ట్రిక్స్ ఉపయోగించి బాబునైతే చాలా అంటే చాలా బాగా చూసుకుందండి. నాకైతే తను చూసుకున్న పద్ధతి అయితే చాలా బాగా నచ్చింది. బాబునైతే అసలు వదిలిపెట్టలేదు, బాగా చూసుకున్నారు. అక్కడ కూర్చున్న అన్నయ్య వచ్చేసి ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్. పిల్లలు కూడా ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదండి, వాళ్ళకు కూడా కొంచెం బాగలేదని చెప్పేసి ఏమో చెప్పారు. మొత్తానికైతే మర్చిపోయాను నేను. వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళలేదు, అనుకోకుండా కలిసాము అట్లా.